అయితే మనము లాస్ట్ సండేలోకి వచ్చేసామండి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది ఆనందంగా అయితే ఈ లాస్ట్ సండేలో నాకు వచ్చిన వాక్యము నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అయితే చెప్పకముందు ఈ నెల మొత్తము నేను ఒక సిరీస్ చేశాను. దేనిపైన అంటే మన జీవితము మన మాటల వల్ల కట్టబడుతుంది. ఈ మాటలు ఎంత ప్రాముఖ్యమైనది అనేసి మనము తెలుసుకోవాలి. ఎందుకంటే సంగమా, మనం ఎప్పుడైతే మన జీవితము మనం మాట్లాడిన మాటలు బట్టి కట్టబడుతుందని మనకు తెలిసినప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి కదా. హెబ్రీ 4:12 ఇంకో మాట ఉంటుంది. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము. అది ఎంతగా ఉంటుందంటే దేన్ని వేరు చేస్తుందంట అండి? ఆత్మను ప్రాణాన్ని వేరు చేసేంత, మూలికను ఎముకను వేరు చేసేంత. అంటే దేవుని యొక్క మాట అంత పవర్ఫుల్. అంటే మన బోన్ లోపటికి, మన బోన్ మ్యారో లోపటికి వెళ్ళేంత శక్తి కలిగిన వాక్యాన్ని మనము అక్కడ పక్కకి పెట్టేసి మనం ఏది పడితే అది మాట్లాడుతున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, దేవుడి వాక్యానికి అంత శక్తి ఉందన్నప్పుడు మనం ఏం చేయాలి? నిరంతరము వాక్యమే మాట్లాడాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే వాక్యం నిరంతరం మాట్లాడడానికి అవ్వదు పాస్టర్ గారు, కష్టము అంటారు. ఎందుకు కష్టము? నేను ఒక ప్రశ్న ఇస్తాను. చిన్న పిల్లలుగా మనం జన్మించినప్పుడు, పెరుగుతున్నప్పుడు తెలుగు కష్టం అనిపించిందా లేదా? పిల్లోడికి మనం మాటలు నేర్పించేటప్పుడు అమ్మ అను, నాన్న అను, పప్ప అను మనం నేర్పిస్తాం. కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంతమంది ఏడుస్తారు, నాకు ఇంగ్లీష్ వస్తలేదు మమ్మ అని. కానీ అదే పిల్లోడు ఎదిగిన తర్వాత మంచి ఉద్యోగం చేసేటప్పుడు ఇంగ్లీష్ని రఫ్ ఆడిచ్చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇప్పుడు వస్తలేదు, కష్టంగా ఉందని వదిలేస్తున్నామా? లేదు, నేర్చుకుంటున్నా. అవునా కదా? వాక్యము నేర్చుకోవాలి. కష్టము, నాకు ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అన్న ప్రతిసారి మనం ఏం చేయాలి తెలుసా అండి? మనకు మనం గుర్తు చేసుకొని, లేదు నేను ఇంకా మాట్లాడతా వాక్యం అన్న. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ వాక్యం మాట్లాడడం. అదే చెప్పండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మాట ద్వారా మనకి మంచి జరుగుతుంది. మంచి కాదు, దేవుని చిత్తం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామో తెలుసా అండి? బుద్ధిహీనులు మళ్ళీ ఆ వాక్యాన్ని పక్కకు పెట్టేసి కొద్దిసేపు నేను నిజాలు మాట్లాడతా అంట. వాక్యం సత్యము, నిజాలు ఏమో అవసరము? నీకు అర్థమవుతుంది? వాక్యం సత్యం, నువ్వు సత్యం మాట్లాడాలి. నిజాలు ఎవరికి కావాలి? నిజాలు మారుతూ ఉంటాయండి. పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, అనుకూలాన్ని బట్టి, మనుషుల ఒక ఆలోచనలు బట్టి నిజాలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడున్న నిజం ఇప్పుడు నిజం కాదు. కానీ సత్యము ఎప్పటికీ సత్యం. వాక్యంలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని వాక్యం ఉంది కదండి. అది మోషే చదివినప్పుడు కూడా అంతే ఉండే, దావీదు చదివినప్పుడు కూడా, యేసు ప్రభు చెప్పినప్పుడు కూడా, పౌలు మాట్లాడినప్పుడు కూడా. నాన్న ఇది ఎంత ఉంది విత్? తిరిగి వచ్చా నేను అటు ఇటు? ఎంత దూరం వెళ్ళొచ్చు? ఇక్కడికి వెళ్ళి ఆ స్టాండ్ వరకు. ఈ స్టాండ్ వరకు. ఎందుకంటే ఇప్పుడు చూసిరా అంటే కెమెరాలో కూడా పట్టాలంటే విత్ చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా? అంటే నీ జీవితము, నువ్వు మాట్లాడిన మాటలు ఎంత దూరం వరకు ఉంటాయో అంతవరకు ఆనందంగా ఉండగలుగుతారు. నేను మార్నింగ్ సర్వీస్లో ఒక మాట అంటూ అన్నాను. ఏమన్నానంటే, చేపలు ఎంతమందికి తెలుసు? చేపలు ఎక్కడ జీవిస్తాయి? నీళ్ళ లోపట. నీళ్ళలో నుంచి చేపని బయటకు తీస్తే అది జీవిస్తుందా అండి? చేప కంట అది జీవించాలంటే నీళ్ళు కావాలి, అది ఎదగాలంటే, దాని ఆహారం కావాలంటే మీకు అర్థమైందండి? చేపని కానీ ఆ నీటి నుంచి బయటికి తీసేస్తే ఏమవుతుందండి? చనిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు చూడండి, చేప అంటున్నాం కానీ నువ్వు షార్క్ తీసుకో, అన్నిటికన్నా పెద్దదైనా తిమింగలాన్ని కూడా తీసుకో, వేలు. జరసేపు నువ్వు బయట ఉండని చెప్తే ఉంటుందా అంటే
ఉండలేదు. ఒక క్రైస్తవుడు కూడా ప్రైజ్ ది లార్డ్ రక్షణ రాకముందు వరకు నీ జీవితం వేరు, నువ్వు వేరు, అసలు నీకు సంబంధం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే రక్షణలోకి వస్తావో నీ జీవితము క్రీస్తులోనే. నీ జీవితం కట్టబడేది క్రీస్తు ద్వారానే. నీ జీవితంలో బ్లెస్సింగ్స్ వచ్చేది కూడా క్రీస్తు ద్వారా. ఆయనను పాటించకుండా, ఆయన మాటలుకి లోబడకుండా, ఆయన మాటలకు చెవియొగ్గకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంటే మాత్రము దేవుళ్ళో ఉన్న వాళ్ళకు వచ్చిన బ్లెస్సింగ్ వాళ్ళకి రాదు. ఎంత మనకి అర్థమవుతుందండి? చూడండి, క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులు కాదు. ఇది నేను చెప్తలేదు, వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఇక్కడ 24వ వచనం నుంచి మనం చదువుకుందామండి. అక్కడ నేను ఒక జిస్ట్ ఇస్తాను. 24వ వచనంలో ఏముందంటే, సరే నేను టైటిల్ చెప్పలే కదా, నా సర్మన్ టైటిల్ ఏంటో తెలుసా? ఇల్లు కట్టడానికి మనకి దేవుడిచ్చిన కృప. ఇల్లు కట్టడానికి దేవుడు మనకిచ్చిన కృప. ఈరోజు మనం దాని గురించి తెలుసుకుంటున్నాం. చాలా జాగ్రత్త వినాలి. ఇల్లు అనేసి నేను అంటాను. ఈ ఇల్లు ఏంటో మనకి సర్మన్ ఎండింగ్లో మనకు తెలుస్తుంది. ఈ ఇల్లు గురించి అంటే ఏమి ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేసి. ఓకేనా? చూడండి, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇల్లు కట్టేవాడు. చెప్పండి, నేను ఇల్లు కట్టేవాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇల్లు కట్టేవాడు అండి. హల్లెలూయా. నమ్ముతున్నారు కదా ఇది? ఇప్పుడు చూడండి, అమేజింగ్ ఉంటుంది. నిజమైన క్రీస్తు యేసు శిష్యులు ఎవరు? ప్రశ్న. యేసు ప్రభుకి ఎంతోమంది శిష్యులు, కానీ నిజమైన క్రీస్తు శిష్యులు ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు? గుడ్ ఆన్సర్. కానీ వాక్యం ఏమంటుందో మనం చూసుకుందాం. అదే అధ్యాయంలో కొద్ది పైకి వెళ్దాం. 21వ వచనంకి వెళ్దాం. 21 verse. మార్క్ చదువుతావా? కనిపిస్తుందా? గట్టిగా చదువు. పెద్దమ్మకి అవుతుందో లేదో గట్టిగా. 7:21. 7:21. సరే, మీరు టెన్షన్ పడకండి, మీరు చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. ఒక నిమిషం ఆగండి. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కడు పరలోకంలో ప్రవేశించడు గాని. పరలోకమందున్న. ఒక నిమిషం, ఇది కొంచెం సింక్ కానివ్వండి. యేసు ప్రభుని ప్రభువా ప్రభు అని పిలిచినాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఒక్క నిమిషం, ఇది సింక్ కానివ్వండి. అంటే లోకంలో చాలా మంది ప్రభువా ప్రభు అని పిలుస్తారు. అందరికి ఎంట్రీ లేదు. మీకు అర్థమైతే ఇది ఎవరు మాట్లాడుతారో తెలుసా అంటే, నాకైతే రెడ్ లెటర్ ఉంది కదా బైబిల్లో. రెడ్ లెటర్ అంటే యేసుప్రభు నుంచి వచ్చిన మాట. అంటే యేసుప్రభువే మాట్లాడుతున్నాడు. వాళ్ళ శిష్యులకి తోటి అక్కడ ఉన్న కొంతమంది జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను ప్రభువా ప్రభు అని పిలిచిన అందరూ దేవుడు రాజ్యంలోకి రారు. ఎందుకు రారు? నెక్స్ట్ వచనం. పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడు ప్రవేశించును. ఒక దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దయ్యాలను ఎల్లగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు తోటి ఇట్లా అనేటోళ్ళు వస్తారంట. ఎట్లాంటి వాళ్ళంట అండి? నీ నామంలో దయ్యాలను ఎల్లగొట్టు. ప్రభువా, ఓ నా ప్రభువా, నీ నామంలో నేను దయ్యాలు ఎల్లగొట్టిన ప్రవచించాను. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రవచనం తప్పంటలేడు. చాలా జాగ్రత్తగా వినాలి. కరెక్ట్ అని కూడా అంటలేడు. కానీ నీ నామములో నేను ప్రవచించాను అంటే ప్రవచించలేదా? లాస్ట్లో లేదా అంటే అది నిజమయ్యాయి. నిజమే, ప్రవచించాలి. నిజమైన శిష్యులు ఎవరు? ప్రవచించే వాళ్ళ కాదు.
ప్రవచనం అనేది అందరూ చేయాలి. కానీ ఇక్కడ యేసుప్రభు అంటున్న మాటలు ఏంటంటే కొంచెం టెన్షన్ ఉంది కదా. ఎవరు నిజమైన శిష్యులు? ఎంతమంది నిజమైన శిష్యులు కూర్చున్నారు ఇక్కడ? ఫస్ట్ సర్వీస్ వాళ్ళు అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మంచి ఈజీగా లేపేస్తున్నారు చేతులు ఆ అండర్స్టాండింగ్లో. హల్లెలూయా. ఇప్పుడు మనం నిజమైన శిష్యులను తెలియాలంటే నిజం కాని వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి ఫస్ట్. నిజం కాని వాళ్ళు ఎవరంట? నీ నామంలో నేను ప్రవచనాలు చెప్పలేదా? చెప్పాను, అవి అయ్యాయి. నీ నామంలో నేను ఏం చేశాను? దెయ్యాలు ఎల్లగొట్టారు. ఎంతమంది దెయ్యాలను ఎల్లగొట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎల్లగొట్టాం. ఎల్లగొట్టిరా? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అమేజింగ్. అంటే మనకి ఎట్లుంటుంది అంటే మన లోపల శక్తి ఇట్లా బలం, అది ఎల్లగొట్టిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఒక బలం ఎట్లుంటుందో అని. నీ నామంలో నేను ఏం చేశాను? దెయ్యాలు ఎల్లగొట్టాను, రోగుల్ని స్వస్థపరిచాను. ఇంకేమంటున్నాడంటే అద్భుతాలు చేయలేదా? అద్భుతాలు చేశారంట. ఏం చేశారు? అద్భుతాలు. అందరూ చెప్పండి, ఏం చేశారు? అద్భుతాలు. అద్భుతాలు అంటే మిరాకిల్ అంటే అది ఎవరికి ఏది చెప్పలేని అన్ని జరిగాయంట అక్కడ. నమ్మసక్కని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీరుని ద్రాక్షారసంగా మారి కన్ను గుడ్డు లేని వాడిని కన్నేసేయటం, నీటి పైన నడవటం. ఇవన్నీ యేసుప్రభు చేసినాయి. Yes. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? నేను కూడా చేస్తాను, మేము కూడా చేశాము. చేసాము, అద్భుతాలు చేసాము. ఇప్పుడు నిజమైన దేవుని శిష్యులు ఎవరు? ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే యేసుప్రభు తోటి, దేవా నీ నామములో దెయ్యాలు కూడా అంటే ఇప్పుడు చూడండి అపోస్తల గ్రంథంలో మనం కొంతమందిని చూసుకుంటాం. వాళ్ళు ఏం చేశారు? దెయ్యాలు నిలబడడానికి ప్రయత్నిస్తే దెయ్యాలు వాళ్ళ పైన తిరిగినాయి. కానీ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దెయ్యాలు నిలబడితే వీళ్ళ మాటలు విన్నాయి, తిరగబడలేదు. అంటే దే నో ఎగ్జాక్ట్లీ దేవుడు వాక్యం ఎలా పనిచేస్తుందని. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? నెక్స్ట్ వచనం 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యేసుప్రభు ఏమంటున్నాడంటే నేను నిన్ను ఎరగను. నాకు నువ్వు ఎవరు, తెలుగులో చెప్పుకోవచ్చా? తెలుగులో చదివితే అది మనకి ఎట్లాగో అనిపిస్తుంది కానీ నేను చెప్తా. నాకు నువ్వు ఎవరో తెలీదు. సింపుల్ అవుట్ రైట్ యేసుప్రభు వాళ్ళతో ఏమంటున్నాడంటే నాకు నువ్వు ఎవరో తెలీదు. ఎవరిని అంటున్నాడంటే ఎవరైతే ప్రవచనాలు చెప్పారో, దెయ్యాన్ని నిలబొట్టారో, అద్భుత కార్యాలు చేశారో ఈ ముగ్గురిని అంటున్నాడంట యేసయ్య. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఈ సూచక క్రియలు జరుగును. వీళ్ళు నమ్మారు కాబట్టే సాతాను నిలబొట్టారు. వీళ్ళు నమ్మారు కాబట్టే అద్భుత కార్యాలు చేశారు. వీళ్ళు నమ్మారు కాబట్టే గొప్ప కార్యాలు చేశామని చెప్తున్నారు. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే మీరు నా శిష్యులే కాదు, నాకు నువ్వు ఎవరో తెలియదు అంటున్నాడు. అంటే దెయ్యాన్ని నిలగొట్టడము, ప్రవచనాలు చెప్పడము, అద్భుతాలు చేయటము, ఇవన్నీ చూసి దేవుని సేవకుడు అనుకున్నారు. అంటే దేవుడి సేవకుళ్ళు ఇవి చేయరా? చేస్తారు. కానీ అద్భుత కార్యాలపైన, ప్రవచనాలపైన సంఘము కట్టలేము, ఇల్లు కట్టలేము. కేవలం వీటిపైననే సంఘాన్ని నడిపిస్తే దేవుడికి నచ్చదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అద్భుత కార్యాలు చేస్తావు, అమేజింగ్, హ్యాట్స్ ఆఫ్, కానీ నాకు నువ్వు ఎవరో తెలియదు అంటున్నాడు. యేసుప్రభు చూడండి డినై చేస్తలేడు. ఏం డినై చేయలేదండి? నా నామంలో నువ్వు చేసినావంటే నేను ఒప్పుకోను అంటలేడు. యేసుప్రభు ఒప్పుకున్నాడు, నా నామంలో నీకు అవన్నీ జరిగినాయి కానీ నాకు నువ్వు ఎవరో తెలియదు అంటున్నాడు. అది ఎంత పెద్ద ఇష్యూ తెలుసా అండి? ఎంత పెద్ద ఇష్యూ తెలుసా? అర్థమవుతుందా అండి? దాని యొక్క వెయిటేజ్ అర్థమవుతుందా? అంటే నేను పోయి ఎసే నీ నామంలో నేను దెయ్యాలను అందరినీ నిలబడి నేను వస్తుంటే దెయ్యాలు ఇట్లా మేనిఫెస్ట్ అవుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతుంది, నేను చెయ్యి లేపంగానే అక్కడ బ్రేక్ త్రూ వస్తుంది. మంచిదే, నా నామంలో అవన్నీ జరుగుతాయి, నమ్మిన వారికి అవన్నీ జరుగుతాయి అని నేనే చెప్పిన. అమేజింగ్. కానీ
అక్కడ ఏమన్నాడు ఇంగ్లీష్లో బాగుందండి, బట్ ఐ రిప్లై ఇచ్చాడంట. అంటే నేను యేసుప్రభుకి చెప్తే యేసుప్రభు నాకు ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నాకు నువ్వెవరో తెలియదు. ఎవరు తెలుసా అంట? ఒకసారి 21వ వచనం మళ్ళీ చదువుదాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కొట్టి కాదు 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించు. హల్లెలూయా. ఎవరు ప్రవేశిస్తారంట అంటే? తండ్రి చిత్త ప్రకారంగా చేసే వాళ్ళే ప్రవేశిస్తారు. Who will do the will of God will enter into the kingdom of God. అంటే దేవుడి చిత్తం ఏంటి? అందరికీ రక్షణలోకి వచ్చిన తర్వాత అందరికి వచ్చే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా అంటే, దేవుడి చిత్తం ఏంటో అన్నారు. నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? మన జీవితంలో ఆయన చిత్తం ఏంటంటే అది కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది? ఆయన మనసుని నాలో ఉన్నది. రోమియోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనసు ఈ లోకానుసారంగా జీవింపక మనసుని వాక్యం ద్వారా రూపాంతరము పొందినప్పుడల్లా నువ్వు దేవుడి చిత్తం నీ గురించి అని తెలుసుకుంటావు. హల్లెలూయా. అంటే అక్కడ కూడా నీకేం కావాలి? మనసుని వాక్యం కావాలి. ఇప్పుడు అర్థమైందండి, ఒక క్రైస్తవుడు వాక్యంలోనే ఉండగలుగుతాడు. హీ కెనాట్ లివ్ అవుట్ సైడ్ ఆఫ్ ద వర్డ్. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? అంటే నీ లోకంలో ఉన్నా నిన్ను నడిపించాల్సింది వాక్యమే, లోకం కాదు. ఇప్పుడు దేవుని చిత్తం చేసిన ప్రతి ఒక్కడు దేవుడు రాజ్యంలోకి వెళ్తాడంట. హల్లెలూయా. అది చెప్తూ నిజమైన దేవుని యొక్క సేవకులు లేదా డిసైపుల్స్ ఎవరు, శిష్యులు ఎవరు అనేది మనం చూసుకున్నాం కదండి. ఇప్పుడు నిజమైన డిసైపుల్స్ ఎవరు అనేది నెక్స్ట్ వచనం నుంచి మనం చూసుకోబోతున్నాం. నేను ఇప్పుడు వరకు ఒక ఫౌండేషన్ వేసానండి. ఇప్పుడు 24వ వచనం మనం చదువుకున్నాం. 24. కాబట్టి ఒక నిమిషం ఆగండి. కాబట్టి అని వచ్చింది అనుకోండి ఎక్కడన్నా వాక్యంలో, దాని ముందు వచనాలు కూడా ఇంపార్టెంట్. అందుకే ముందు వచనాలు చదివించారు. అంటే యేసు ప్రభుకి అర్థమైంది ఏంటంటే నిజమైన శిష్యులు వీళ్ళు కాదు, దెయ్యాలు నిలగొట్టు అవన్నీ కాదు. అవన్నీ ఒక శిష్యుడు వేయాల్సిన పనులు అవి, కానీ అవే క్వాలిఫై చెయ్యవు. మీకు అర్థమైందా అండి? తప్పుగా ప్రవచనం చేసేవాడిని తప్పని నేను అంటలేదు, కేవలం దానిపైననే నమ్మకం పెట్టుకోవడం తప్పు. దయ్యాన్ని నిలగొట్టడం ఒక మినిస్ట్రీ మాత్రమే, కానీ దాని ద్వారానే దేవుడు పనిచేస్తాడనడం మాత్రం తప్పు. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా అండి? ఇవన్నీ చేయడం కరెక్టే, కానీ దీనికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, దేవుని చిత్తం నీ జీవితంలో చేయటం. అందరూ చెప్పండి, చేయటం. యేసుప్రభు క్లియర్గా చెప్పాడు. ఎంతమంది అయితే ప్రభు ప్రభు అంటారో వాళ్ళు ఎవరు రారు. ఎంతమంది అయితే నా తండ్రి చిత్తం చేస్తారు అంటే అర్థం ఏంటంటే జీవిస్తారు, అంటే క్రియ రూపంలో పెడతారు, వాళ్ళు మాత్రమే దేవుడు రాజ్యంలోకి వస్తారంట. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు రాజ్యంలో వెళ్ళాలంటే దెయ్యాలు నిలగొడితే వెళ్ళవు, ప్రవచనాలు చెప్తే వెళ్ళవు, కానీ ఏం చేస్తే వెళ్తావు? అదే మనం చూసుకోబోతున్నాం. సరే, ఆయన చిత్తం చేయాలంటున్నాం, కానీ ఆయన చిత్తం ఎలా చేయాలి? అదే 24వ వచనంలో నుంచి మనము నేర్చుకోబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? కొంచెం నేను చెప్తానండి, అర్థమైతే నాకు అర్థమైందని చెప్పండి, లేదంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాక్యం చాలా ఇంపార్టెంట్. దీంతో నేను ఇది ముగిస్తాను. నెక్స్ట్ మంత్ ఫైనాన్సెస్ పైన మనం నేర్చుకుంటాం. క్రైస్తవుడికి ధనం కావాలా, అవసరమా, లేకపోతే లేమి మన జీవితంలో భాగమా, ఇవన్నిటిపైన మనం నెక్స్ట్ మంత్ నుంచి మనం స్టడీ చేస్తాం సండేస్. బట్ ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నామంటే 24వ వచనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ వచనంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మనకి. ఎంతమందికి కనిపించారు? ఇద్దరు కనిపించారా, ఒకళ్ళే కనిపించారా? ఎవరెవరు? కాదు. మంచిగా ఇప్పుడు సర్వీస్ బాగుంది. యాక్చువల్లీ అందరు మాట్లాడుతున్నారు నాతోటి.
ఎవరు? ఏ ఇద్దరు ఉన్నారు నీకు అక్కడ? యేసు ప్రభు ఒక మనిషి. కాదు. ఆయన మాటని చొప్పున ఒక వ్యక్తి. ఆ రెండో వ్యక్తి ఏమో ఆయన నరకన. ఆల్మోస్ట్ వచ్చాడు. ఓకే, అక్కడ యేసు ప్రభు అండి. యేసు ప్రభుకు తెలుసు. చూడండి, యేసు ప్రభు మినిస్టర్ చేసినప్పుడు ఆ ఒక గుంపులో ఒక అన్యుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు, ఒక బుద్ధిగల్లోడు ఉన్నాడు, ఫరసీ ఉన్నాడు, సదకీయుడు ఉన్నాడు, అందరు ఉన్నాడు. కానీ వీళ్ళందరంట రెండిట్లో పడతారంట, 2 గ్రూప్స్లలో పడతారు. అది యేసు ప్రభు చెప్పి చెప్పక చెప్పిండు. కాబట్టి మళ్ళొకసారి చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని ఆ, వాటి చొప్పున చేయి ప్రతి చాలు. ఆయన మాటలు విని విని అంటే ఫస్ట్ ఏ గుంపు ఉంది అక్కడ? మాట ఇననే గుంపు ఉంది. వినే గుంపు. వినే గుంపు. ఇంకో గుంపు ఉంది. ఎవరు? వినని వినని గుంపు. గుంపు. కాదు, చదవండి. చెయ్యని గుంపు. ఒకటేమో వినే గుంపు, ఇంకొకటి విని చేసే గుంపు. విని చేసే గుంపు. అమ్మయ్యా, వాక్యం చదివారు మీరు. వాక్యం చదివి కనిపిస్తుందా అండి? నాకు కనిపించింది, మీకు కనిపించింది ఎప్పుడు? అది దేవుడు నామ స్తోత్రం. అందుకే మన పరిశుద్ధాత్మ కావాలి వాక్యం చదివేటప్పుడు. ఒకటి వినే గుంపు, ఇంకొకటి విని చేసే గుంపు. యేసుప్రభు ఏం చెప్పాడండి 21లో? నా మాటలు విని తండ్రి చిత్తము చేసేవాడు పరలోకంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ పరలోకంలో ప్రవేశించడం కాదు, మనకి ఎట్లా వస్తుంది, ఎందుకంటే మనం ఆయన చిత్తం చేస్తాం. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ అక్కడ కాదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆయన వాక్యం వింటున్నాము, చేస్తున్నామా? వాక్యం వినేవాళ్ళు వాక్యాన్ని విని చేసేవాళ్ళు. మనం పిల్లల్ని స్కూల్స్కి ఎందుకు పంపిస్తాము? చదువుకొని నేర్చుకోవడానికి. తప్పు. జ్ఞానం. క్లాసులు వినడానికి. నేర్చుకోవడం ఆయన ఇంటి దగ్గర కూడా నేర్చుకుంటాడు. క్లాసులు ఏం చేస్తుంటాడు? అందరూ చెప్పండి, వినను. ఆయన ఎప్పుడు చేస్తాడు విన్న క్లాసు? ఇంట్లో వచ్చి వచ్చి homework. తప్పు. ఎగ్జామ్ రాసినప్పుడు. మార్నింగ్ సర్వీస్ లో అసలు ఇట్లా లేకుండా ఇప్పుడు బాగుంది. ఇక్కడనేమో వింటాడు క్లాసు, ఇక్కడనేమో రాస్తారు. అక్కడ విన్నది ఇక్కడ రాస్తాడు. అంటే ఎగ్జామ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి రిజల్ట్. ఒక స్టూడెంట్ ఫెయిలా పాసా? ఫెయిల్ అయితే పర్లేదు, ఫెయిల్ అంటే ఒకటే ఫెయిల్. పాస్ అయినాం అనుకో, ఇంకో step. గుడ్ పాసా, ఎక్సలెంట్ గా పాస్ అయ్యావా, హానర్స్ లో పాస్ అయ్యావా, హానర్ ప్లస్ లో పాస్ అయ్యావా అనేది ఉంటుంది. అదే ఫెయిల్యూర్ లో ఫెయిల్ ఒకటే ఉంటుంది. ఫెయిల్ మైనస్ ఫెయిల్ మైనస్ అది ఉండదు. ఫెయిల్ నీకు అర్థమవుతుందండి? అంటే నువ్వు వాక్యం వినడం ఒక్కటి నీకు సరిపోదు. ఇక్కడ నీకేం కావాలి? ఇక్కడ క్రియారూపంగా చేయాలి. అంటే ఒక స్టూడెంట్ అక్కడ ఫెయిల్ అవుతున్నాడు అంటే ఇక్కడ ఏంటి? ఒక క్రైస్తవుడు ఇక్కడ చేయలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఏమైంది? కానీ మన 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 దేవుని యొక్క సంఘంలో ఏమైపోయిందో తెలుసా? ఆయన శరీరంలో అందరు బాగా వినే వాళ్ళే ఉన్నారు, అయినా సరే ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. ప్రాబ్లం ఇక్కడ వచ్చింది చేసే దగ్గర కూడా లాదే. ఆ చేసే దాన్ని నమ్మలేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాం. ఇది వింటున్నాం, నమ్ముతున్నాం. నాకు ఇప్పుడు దేవుని వాక్యం మీకు పనిచేస్తా, నమ్ముతున్నారా? కానీ అదే ఇక్కడికి వచ్చి చేసేటప్పుడు ఎవరన్నా వచ్చి ఒక చిన్న మాట చెప్తే ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకంటే మనం చేసేది నమ్ముతలేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఒకడు వినేవాడు, ఒకడు విని చేసేవాడు. మీతో నుండి నేను కూడా వినవాడు అంటున్నాను. విని చేసేవాడు. ఇప్పుడు మనము కొద్దిసేపు ఉట్టి వినే వాళ్ళ పైననే మనం కేంద్రీకరిద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము 26th వర్స్ చదువుకుందాం.
మరియు ఆ, ఈయన మాటలు విని విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి 24 చదువుతారా ప్లీజ్. కాబట్టి ఈ నా మాటలు విని ఆ, వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుణ్ణి పోలి ఒక్కసారి ఇంగ్లీష్ లో చదువుకుందామా. ఇంగ్లీష్ బైబిల్ ఎవరు తీస్తారా? చదవండి. Therefore, whosoever heareth these sayings of mine and doeth them, I will liken him unto a wise man. ఒక్క నిమిషం ఆగండి. వినేవాడు బుద్ధిమంతుడు కాదు. వైజ్ అని ఎప్పుడు అంటాం మనము? ఒక వ్యక్తి చాలా బుద్ధిమంతుడు అని ఎప్పుడు అంటాము? బుద్ధి కలిగిన వాడని ఎప్పుడు అంటాము? చిత్తంకి వెళ్తారు. ఎవరైతే విన్న వాక్యాన్ని జీవిస్తారో దాన్నంట ఇది సాక్ష్యం చెప్పే దేవుడు అండి, మనిషి కాదు. ఏమంటున్నాడు? ఐ విల్, నేను ఆయనని ఎక్కడ ఎంచుతానంటున్నాడు? I will liken him unto a wise man which built a house upon a rock. వైజ్ మ్యాన్ లెక్క ఎంచేది మనుషులు కాదు. ఎవరంట అండి? యేసు ప్రభు. హల్లెలూయా. అంటే నువ్వు వినడంతో సరిపోదు, విన్నోడు బుద్ధిమంతుడు కాదు. చూడండి, వినడం నేను తక్కువ అంచనా వేస్తలేదు. ఎందుకంటే మన విశ్వాసం వచ్చేదే వినడం వల్ల. వాక్యం వినడం వల్లనే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఏంటి? ఉట్టి వింటే సరిపోదు. విశ్వాసం మనల్ని దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే చేయటంలో ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు చేసేటప్పుడు అండి మన విశ్వాసంలోనే పని చేయాలి, వేరే మాటల్లో కాదు. ఇప్పుడు ఇది వాక్యాన్ని చేసేవాడు ఎవడంట? బుద్ధిమంతుడు. ఇది ఎవరు ఎంచుతున్నాడు బుద్ధిమంతుడు అని? పాస్టర్లు కాదు, మనుషులు కాదు. ఎవరు ఎంచుతారు? మనం అంటాం వీడు పిచ్చోడు అంటాం, కానీ ఆ పిచ్చోడే దేవుడు వీడు వైజెస్ట్ పర్సన్ అంటాడు. ఎందుకు? ఎందుకంటే వాడి జీవితము లోకాన్ని బట్టి కాదు. మీకు అర్థమైతే బాగుంది. ఇంకొకటి అర్థం కావాలి ఏంటంటే, ఒక ఇల్లు కట్టాలంటే బుద్ధిహీనుడితో కాదు. ఎవరితోనైతుంది? జ్ఞానం ఉన్నోడే ఇల్లు కట్టగలుగుతాడు. అంటే దేవుడు రాజ్యాన్ని కట్టేది ఎవరు? జ్ఞానవంతులు ఎవరు? నువ్వేలే. జ్ఞానవంతులు ఎవరు? చేసేవాడు. థ్యాంక్ యూ. వాక్యం విని నమ్మడం ఒకటే సరిపోదు. నేను అదే చెప్తున్నాను. వాక్యం విని నమ్మడం వల్ల నీకు విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం వచ్చిందని చెప్పి నాకు తెలుసు దేవుడు నాకు ఉద్యోగం పంపిస్తాడు. ఎక్కడున్నా నాకు దేవుడు ఉద్యోగం పంపిస్తాడు కరెక్టే. కానీ నువ్వు అటెండ్ అయినా ఒక ఉద్యోగం కన్నా సరే, దేవుని కృప బట్టి నువ్వు ఎక్కడున్నా ఉద్యోగం వచ్చి నేను లొకేట్ చేస్తాను, నేను కాదంటలేదు. కానీ అట్లీస్ట్ ఒక్క ఉద్యోగం కన్నా నువ్వు ఇంటర్వ్యూకి ఇచ్చావా వెళ్ళి? నాకు మొన్న ఒక కాల్ వచ్చిందండి, పాస్టర్ గారు నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినానండి, సెకండ్ రౌండ్ కొంచెం మంచిగా చేయలేదంటే నేను కృప పలుకుతున్నాను, నీకు అన్నీ వచ్చేస్తాయి, నీకు అనుకుంది నీకు వచ్చేస్తుంది పో అన్న. పాస్టర్ గారు నేను ఉద్యోగంకి వెళ్ళాలనుకుంటున్నా కాదండి, నేను ఒక్కటి కూడా అటెండ్ కాలే, ఒక్కదానికి కూడా నా రెజ్యూమ్ పంపించలే, కానీ నాకు ఉద్యోగం రావాలంటే అప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తా. ఏమని చేస్తా తెలుసా? దేవా వీడు బుద్ధిహీనుడు, వీడికి సొంత బిజినెస్ స్టార్ట్ చేసే జ్ఞానం ఈ ప్రభు అంట. ఇది ఎందుకన్నా? ఎందుకంటే నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి. పాస్టర్ గారు నా పైన ప్రవచనం, నీ పైన ప్రవచనం నేను చెప్పలేదు. నువ్వు బుద్ధిహీనుడు మాదిరి ఉద్యోగానికి పోతలేవు కాబట్టి అట్లీస్ట్ నీకు సొంత బిజినెస్ ఉండాలని నేను నా విశ్వాసం ద్వారా నీకు ప్రవచనం చెప్పాను. మీకు అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమైంది? అది దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు ఆ జ్ఞానం ఇచ్చాడు? ఎందుకంటే నేను వాక్యం చేస్తున్నాను కాబట్టి. మీకు అర్థమవుతుందా అండి? అంటే వాక్యం చేసేవాడు ఎవడు? బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. ఇప్పుడు దేవుడు రాజ్యం కట్టగలిగింది ఎవరు? జ్ఞానవంతులు, బుద్ధిమంతులే, బుద్ధిహీనుడు కాదు. మీకు అర్థమైతే బాగుంది. బుద్ధిహీనుడు దేవుడు రాజ్యాన్ని కట్టలేడు. ఎందుకు కట్టలేడో మనం చూద్దాం. 26వ వచనం, 26 చెప్పాను ఇందాక. 26 26:6. మరియు ఈ నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండును. నెక్స్ట్ కూడా చదవండి. 27 కూడా చదవండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను.
ఉట్టి విన్నవాడు ఏం చేస్తాడంట? ఇల్లు ఇసుక మీద ఎక్కడ కడుగుతాడంట అండి? ఇసుక మీద మీద కడతాడంట. నేను నిన్న కాదు, ఈ వాక్యం చెప్పాలన్నప్పుడు నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు ఒక చిన్న ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే ఈ ఇసుక మీద కట్టేటోడు కూడా బుద్ధి లేనోడు కాదు, బుద్ధిహీనుడు కాదు. ఆ దేవుడు నాకు బయలుపరచగా నేను షాక్ అయిపోయినా. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? దేవుడు ఆయనని ఇల్లు ఇసుక పైన కట్టాడని బుద్ధిహీనుడు అన్నాడు, కానీ దేవుడు అదే మనిషిని బుద్ధిగల్లోడు కూడా అంటున్నాడు. అక్కడ లేదు, కానీ నాకు దేవుడు బయలుపరిచాడు. ఎలానో తెలుసా అండి? ఇసుక పైన ఏది పెడితే మునగకుండా ఉంటుంది? ఇసుక పైన ఏ ఫౌండేషన్ కడితే లోపల పోకుండా ఉంటుంది, ఏ మెటీరియల్తో కడితే లోపల పోకుండా ఉంటుంది? మీకు కూడా అర్థం కాలేదా? అర్థం కాలేదా? అంటే ఆయన ఇల్లు కట్టాల్సిన మెటీరియల్ ఏంటో ఆయనకు ముందే తెలుసు. ఎటువంటి మెటీరియల్ లోపలికి పోదో అటువంటి మెటీరియల్ తోటి ఇల్లు కట్టినాడు. ఆ బుద్ధిహీనుడు వాడు. దేవుడు నన్ను ఈ ప్రశ్న అడిగాడు. వాడు ఎంత బుద్ధిమంతుడు అంటే, ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే, ఇసుక పైన ఏ మెటీరియల్తో కడితే అది లోపలికి వెళ్ళిపోదు, కూలిపోదో అటువంటి మెటీరియల్తో ఇల్లు కట్టిందంట ఆయన. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ప్రశ్న వేసిన ఏసేయకి, మీరు ఎంతమంది అడిగారో నాకు తెలియదు, కానీ ఈ వచనం అండి నాకు గుర్తున్నంత వరకు నేను దీన్ని సండే స్కూల్లో ఉన్నప్పుడు స్కిట్ లెక్క చేసిన, దీన్ని యూత్ మీటింగ్ ఉన్నప్పుడు స్కిట్ లెక్క చేసిన, అన్నీ చేసిన. ఇది మన కొత్త వాక్యమా అండి? ఇక్కడ ఎంతమంది విన్నారు ఇది వాక్యము? ఇంతకు ముందు కూడా చాలాసార్లు విని ఉంటాం. స్కూల్కి పోయినప్పుడు స్కూల్లో ఎవరైనా పాస్టర్ వస్తుండంటే ఫస్ట్ మాట్లాడేది ఇసుక పైన ఇల్లు, రాయి పైన ఇల్లు, బండ మీద ఇల్లు. అందరూ మీరు ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు అంటే బండ మీద. ఆ బండ మీద ఇల్లు ఎలా ఉంటుంది? నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు అంటే అప్పట్లో వాక్యం అలా చెప్పేవారు. ఇప్పుడు నేనేం అడిగినాను తెలుసా అంటే యేసయ్యని, దేవా ఏ మెటీరియల్ వాడిండు? సరే ఆ మెటీరియల్ ఏందో ఆ మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మెటీరియల్ ఏంటి నాకు కూడా చూపెట్టవా అని అడిగాడు. ఆ క్రమంలో దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా అంటే యాకోబు 1, జేమ్స్ చాప్టర్ 1 ఓపెన్ చేయండి. యాకోబు 1:20వ వచనం, 22వ వచనం, 23 అనుకుంటా, 23 చదవండి. యాకోబు 1:23. ఏ మెటీరియల్ కట్టాడంటే? నేను చూపిస్తే మీరు షాక్ అయిపోతారు. 23. ఎవడైనను వాక్యము వినువాడయుండి వాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఒక నిమిషం ఇంగ్లీష్ లో చదువుతారా? అది ఎట్లుందో? For if any be a hearer of the word and not a doer, he is like unto a man beholding his natural face in a glass. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు మెటీరియల్ చూపెడతా. బుద్ధిహీనుడు ఇసుక పైన ఇల్లు కట్టుకున్నవాడు ఏ మెటీరియల్ వాడాడో ఇక్కడ చూపెడతాను. ఆయన ఎటువంటి వాడంట అండి? వాక్యం విని చేయని వాడు ఎటువంటి వాడంట? అద్దంలో ముఖం చూసుకునేవాడు. పాస్టర్ గారు ఇక్కడ అద్దం అని ఉంది, మీరేమో మెటీరియల్ అంటారు, ఎట్లా? నేను చెప్తా, ఆడికి వస్తున్నా. ఇప్పుడు యాకోబు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే అద్దం అనేది దేవుని వాక్యము అని కింద ఆ వచనాలు చదువుకుంటూ వస్తే కింద సెలవిస్తాడు వాక్యము అని. ఓకేనా? ఇప్పుడు మనకి ఆ పాయింట్ కాదు మెయిన్ డిస్కషన్. ఇప్పుడు మన డిస్కషన్ వేరే. ఇప్పుడు అద్దంలో చూసుకొని నెక్స్ట్ వచనం చదవండి. అద్దంలో చూసుకునే వాళ్ళ ఉంటాడు. అద్దంలో చూసుకుని ఏమవుతాడు? వాడు చూసుకొని అవతలికి పోయి వెంటనే మర్చిపోవును కదా. మర్చిపోతాడంట. మర్చిపోవును కదా. నెక్స్ట్ అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన. సరే ఆగండి మళ్ళీ చదువుకుందాం. ఇప్పుడు బుద్ధిహీనుడు అంటే ఎవరైతే ఇసుక పైన ఇల్లు కట్టాడో వాడు ఎటువంటి వాడో తెలుసా అండి? మెటీరియల్ ఏంటో తెలుసా? వాడి మెటీరియల్ అద్దంలో చూసుకుంటాడంట,
పక్కకు రాగానే ఏమైపోయిండు? ఆయన ఎలా కనిపిస్తున్నాడో అంటే ఆ మెటీరియల్ ఏంటో తెలుసా అంటే మర్చిపోవడం, కన్ఫ్యూజన్. ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు అంటే కన్ఫ్యూజన్తో కట్టిన ఇల్లు అది. అంటే ఇప్పుడు వీడు మర్చిపోయిండు, వీడికి ఎవరు గుర్తు చేస్తారు? అద్దంలో చూసుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు అద్దంలో చూసుకున్నావబ్బా, అద్దంలో చూసుకొని పక్కకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావని గుర్తు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళాలి. కానీ బుద్ధిహీనుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా అంటే మనుషుల దగ్గరికి వెళ్తున్నాడు. అంటే వాళ్ళు గుర్తు చేస్తున్నాడు నువ్వు ఎవడో అని. అంటే వీడి మెటీరియల్ ఏంటో తెలుసా అండి? కన్ఫ్యూజన్. వీడి మెటీరియల్ ఏంటో తెలుసా అండి? మనుషుల ఒపీనియన్స్. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన జీవితం ఎప్పుడు దేవుని యొక్క దృష్టితోటే చూడాలి. కానీ బుద్ధిహీనుడు ఎలా చూస్తున్నా, ఆ ఇల్లుని ఎలా కట్టాడో తెలుసా అండి? వాళ్ళేమనుకుంటారో కాబట్టి నా ఇంటి పైన ఇటువంటి ఇటుక పెడతా, వీళ్ళేమనుకుంటారో అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి చూస్తున్నాడు? వీడు వినడం వాక్యం వింటున్నాడు, కానీ ఎవరు చెప్పుని చేస్తున్నాడు? మనిషి ఆలోచన చెప్పుని చేస్తూ ఆ ఇంటిని అంట అండి బండ అనుకొని ఇసుక పైన కడుతున్నాడు. వీడు మొత్తానికి పిచ్చోడు కాదు, మొత్తానికి బుద్ధి లేనోడు కాదు, బుద్ధున్నోడు. వాక్యం వింటుందంటే పక్క బుద్ధున్నోడే. ఎందుకంటే వాక్యం వింటే నీకేమొస్తుంది? జ్ఞానం కాదు, నాలెడ్జ్ వస్తుంది, బుద్ధి వస్తుంది. కానీ ఈ విన్న బుద్ధిని అంట అండి ఇక్కడ వాడతలేడు, మర్చిపోయాడు. అంటే ఇక్కడ వాక్యంలో చూసినంతసేపు బాగుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు పిల్లోడు. అర్థమవుతుందా అండి? ఒక క్రైస్తవుడు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు నేను ఏ మెటీరియల్ వాడాలి, ఇక్కడ నా ఇల్లు కట్టుకోవాలంటే నేను ఏ మెటీరియల్ వాడాలి, ఏ మెటీరియల్ వాడుతున్నా తెలుసా అండి? నీకు నేను ఒకటి చెప్తా, నువ్వు అదే ఫాలోగా. ఆ మెటీరియల్ తీసుకొని కలుపుతున్నాడు. ఇంకోటి ఏదో చెప్పాడు, ఆ మెటీరియల్ తీసుకొని దాంట్లో ఒక ముద్ద చేస్తున్నాడు. ఇంకొకరు ఏదో చెప్తున్నాడు, అదొక ముద్ద చేస్తున్నాడు. ఇది ఇంకేదో చెప్తే ఆ ముద్ద, అన్ని ముద్దలు తీసుకొచ్చి ఇటుక లెక్కలు పేర్చి దాన్ని ఇల్లు కడుతున్నాడు. అంటే ఎక్కడ కట్టాడంట అండి? ఇసుక పైన కడుతున్నాడు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, కానీ ఇసుక అది బండ కాదు, బండ అనుకుంటున్నాడు. యాకోబు 1:23 చదవండి ఒకసారి మళ్ళీ. 1:23 నా ముఖం చూసి 1:23 యాకోబు చదవండి. ఎవడైనాను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకును మనుషుని పోలి ఉన్నాడు. ఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్. ఆయన మోసపరుచుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నారు? ఆయన ఏం చేసుకుంటున్నాడంట అండి? డిసీవింగ్ అంటే ఏంటో తెలుసా అండి మీకు? మోసం కాదు, లేని దాన్ని ఉన్నదానిగా నమ్మించడం. ఇది కానీ మనం విన్నామనుకోండి, సడన్ గా వింటే ఏంది? విశ్వాసం లేని దాన్ని అయ్యో భాష గారు ఇది విశ్వాసం కదా అంటారు. విశ్వాసం కాదండి, ఇది డిసీవింగ్. ఫెయిత్ ఎక్కడి నుంచి వస్తుంది? డిసీవింగ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? విని మర్చిపోయిన దాని నుంచి వచ్చేది డిసీవింగ్. వాక్యము విని వచ్చేదేమో విశ్వాసము, విన్న వాక్యాన్ని మర్చిపోతే వచ్చేది డిసీవింగ్. అంటే వీడు నిజంగానే ఇల్లు ఇసుక పైన కట్టాలనుకోలే, బండ మీదనే అనుకున్నాడు. కానీ వీడి ఉద్దేశంలో బండ ఏంటి? ఇసుక అయిపోయింది. ఎందుకంటే వీడి ఉద్దేశంలో ఏంటో తెలుసా అండి? మనుషులు ఏమనుకుంటారో, మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటుందో, మా భార్య ఏమనుకుంటుందో, లోకం ఏమనుకుంటుందో, ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న అడగడం మర్చిపోయాడు వీడు. ఏంటో తెలుసా అండి? నా దేవుడు ఏమనుకుంటున్నాడు మొదటిగా నా జీవితం గురించి అని. ఎందుకంటే మన జీవితము ఎవరి కళ్ళ ద్వారా మనం చూడాలండి? అంటే ఇదేమో యేసుప్రభు కళ్ళు మనకు రావాలనేది ఒక లెవెల్ ఆఫ్ విశ్వాసం.
దేవుడిలో నడవటం. ఇంకో లెవెల్ ఉంటుంది, నేను దేవుడు చూసిందే నేను చూస్తున్నా అంటాడు వాడు. ఆయన అబద్ధం చెప్తలేడు. ఆయన ఎంతగా దేవుడితో సహవాసం చేశాడంటే, ఆయన దేవుడి కళ్ళతో చూసి 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 ఆయన ఇప్పుడు నా కళ్ళు కాదురా బాబు, దేవుడి కళ్ళే అంటున్నాడు. అది ఇంకొక లెవెల్. ఇప్పుడు ఆ లెవెల్ గురించి నేను మాట్లాడతలేదండి. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, నా ఇల్లును నేను కట్టుకునేటప్పుడు నేను ఎవరి కళ్ళతో కట్టుకుంటున్నాను? నేను చూసినప్పుడు బిడా మంచి కట్టినరా ఎవరనాలి? మనుషుడా? అందరికి యేసు ప్రభు అని ఉంటుంది కదండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ బుద్ధిహీనుడు చేసే పని ఏంటంటే, వింటున్నాడు, ఎక్సైట్మెంట్తో వింటున్నాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ విన్నది చూసింది వాక్యంలో మర్చిపోతున్నాడు. మర్చిపోయేసరికి ఇసుక మీద కట్టుకుంటూ నేను వాక్యమే ప్రకటిస్తున్నాను. ఇప్పుడు వేరే సేవకులకు కానీ వేరే సంఘస్థులకు కానీ ఎలా కనిపిస్తుంది అంటే, వీడు రోజు ప్రార్థన చేస్తాడు పాస్టర్, రోజు వాక్యంలో ఉంటాడు పాస్టర్, అయినా సరే ఏందేమో మీ పరిస్థితి. నేనంటానండి, హెబ్రీ 4:12 ఏముందండి? వాక్యము రెండంచుల ఖడ్గం. అది ఎంత పవర్ఫుల్ వెపన్ అండి. ఆ వాక్యం మన నోట్లుందంటే, మనం ప్రార్థన చేసినప్పుడు మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. కానీ నువ్వు వాక్యంలో ఉంటూ ప్రార్థన చేస్తూ నీ జీవితం ఇంకా సక్కగా లేకపోతే దాని అర్థం ఏంటి? అప్పుడు ఏమంటారు, ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా అంటే, దేవుడి వాక్యం అందరు పనిచేస్తారు కానీ నాకు పనిచేయదు. తప్పు, అందరికీ పనిచేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు డిసీవ్ చేసుకుంటున్నావు. అన్న చెప్పండి, డిసీవ్ చేసుకుంటున్నావు. ఇట్లాంటి వాళ్ళు అందుకే చూడండి, ఎప్పుడన్నా ఎవరన్నా సాక్ష్యం చెప్పారు, చాలా మంచి వాళ్ళు పాస్టర్, ఎప్పుడు చూడు ప్రార్థనలో ఉంటాడు, కానీ వీడికి ఎందుకు ఇట్లా అవుతుంది అర్థమైంది. ఎప్పుడు చూడు ప్రార్థనలో ఉన్నాడు, మోస లెక్క జీవిస్తాడు కానీ ఫెయిల్యూర్ లెక్క జీవించాడు కదా. నా క్వశ్చన్ అర్థమైంది అందరికీ. ఎప్పుడు ప్రార్థనలు ఉన్నాడు అంటే, మోస 40 రోజులు 40 రాత్రులు ఉన్నాడు. మా ఫ్రెండ్ సార్, వీడు మోస కంటే ఎక్కువ సార్, ఎప్పుడు చూడు 3 నెలల నుంచి ప్రార్థనలోనే ఉన్నాడు, కానీ అయినా సరే లైఫ్లో అన్ని కోల్పోయి ఉన్నాడు. మోస కోల్పోయినట్టు మనం చూసినామండి వాక్యంలో. మరి ఇక్కడ ఎందుకు కోల్పోతున్నాడు? ఇప్పుడు ఎవరిది రైట్, ఎవరిది రాంగ్? వాక్యము జీవం ఇస్తుంది, మరణాన్ని కాదు. వాక్యము సమృద్ధిని ఇస్తుంది, లేమిని కాదు. కానీ ఒక వ్యక్తి లేమిని, బాధలని, కష్టాలని ఎదుర్కొంటున్నాడు, జీవిస్తున్నాడు అంటే ప్రాబ్లము వాక్యంది కాదు, సంగమా నాది. ఎందుకంటే నేను విన్న వాక్యాన్ని సంతోషంగా తీసుకుంటున్నాను, కానీ ఇక్కడ రాగానే అందుకే మెడిటేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు యెహోషువాకి నువ్వు మోషేలక కావాలంటే నువ్వు నా సన్నిధిలోకి వచ్చి కూర్చో అని చెప్పలేదు. వేరేగా లీడ్ చేశాడు యెహోషువాని. ఏమన్నాడంటే, యెహోషువా నువ్వు నా దగ్గర వరకు రాకు, నా సేవకుడైన మోషే రాసిన పత్రికలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రము, దాని దివారాత్రములు ధ్యానించు ఫస్ట్. నేనేమేమైతే మోషేకి చెప్పానో పర్సనల్గా, అది నీకు రాత రూపంలో నీకు ఇస్తున్నా. నువ్వు నా దగ్గర వరకు రా, నీ ఎక్కడ కూర్చుంటావు అక్కడ ఉండి, నీ టెంటులోనే ఉండి దివారాత్రములు దాన్ని ధ్యానిస్తా ఉండు. అప్పుడు నీకు నువ్వే నీ జీవితాన్ని సఫలంగా మార్చుకుంటావు. నేనేమో మోషేని నడిపించాల్సి వచ్చింది, కానీ నీకు అలా కాదు. నీ జీవితానికి నువ్వే టార్చ్ బేరర్ అవుతావు. ఎలాగా? వాక్యం ద్వారా. చూసారండి, యెహోషువాకి ఎప్పుడో ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడే చెప్పేశాడు, కీ ఫర్ యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితానికి అర్థము దేవుని వాక్యంలోనే ఉంది. అది దివారాత్రంలో ధ్యానించు. మోషేకైతే నేను నడిపించుకుంటా రావాల్సి వచ్చింది, కానీ నీకు అట్లా కాదు. నువ్వు వేరే, నీ జీవితం వేరే, నీ యొక్క స్థాయి వేరే. నువ్వేం చేయాలి తెలుసా? నా వాక్యంని, నా మాటల్ని నువ్వు చెవి ఒగ్గి వదలకుండా ధ్యానించు అని చెప్తున్నాడు. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఎంతమంది ధ్యానిస్తున్నామండి దేవుని వాక్యం? మర్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కరెక్ట్గా వింటలేం. విన్నదాన్ని ఇక్కడికి వచ్చి చేసే లోపు ఒకసారి ధ్యానం చేయాలి. ఒకసారి చేయాలా? వాక్యం ఏం చెప్తుందండి? ఒక దినము, ఒక రాత్రి మినిమం. వాక్యం ఏమైనా దివారాత్రములు అంటే అది మన జీవితంలో మేనిఫెస్ట్ అయ్యే వరకు మనం చేయాలి. చూడండి, ఒక రాత్రిలో ఇల్లు కట్టిరండి ఎవరైనా? ఇప్పుడు కెమికల్స్ వేసి కడుతున్నారేమో కానీ ఆ స్థిరంగా ఉంటుందని నాకు నమ్మకం లేదు. ఇల్లు ఒక రాత్రిలో ఇల్లు కట్టగలుగుతామా? అదేవిధంగా
నువ్వు 20 సంవత్సరాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒక రాత్రి దేవుడు వాక్యం మాట్లాడంగానే మంచి ఇల్లు కట్టేయాలంటే అవుతుందా? కాదు. నువ్వేం చేయాలి? విన్నదాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని నువ్వు రాయాలి, పాటించాలి, చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుంది? గొప్పగా నువ్వు కట్టగలుగుతావు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా అండి? ఇట్ రెయిన్డ్, ఫ్లడ్స్ కేమ్. ప్రైజ్ ది లార్డ్. ఫ్లడ్స్ వచ్చాయి, వర్షం వచ్చింది, ఫ్లడ్ వచ్చింది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, విండ్ వచ్చింది అని ఉండదు. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? విండ్ బ్లో అయ్యి ఇంటిని కొట్టిందని ఉంటుంది. చదువుకుందాం ఒకసారి. 25th verse. 25వ వచనం. మత్తయి 4:25 చదవ. 7 మత్తయి 7:24 25 సారీ. మత్తయి 7:25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. చాలా మంది ఏమంటారో తెలుసా అంటే, ఈ వచనం తీసుకొని మన జీవితం కూడా బండ మీద కట్టుకుంటే ఇవేవి వచ్చినా మనం కదలము కుదలము అంటాం. యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది రివర్స్గా. నువ్వు బలంగా కట్టబడ్డావు కాబట్టే కదులుతలేదు. మనం కదలకుండా ఉండడానికి మనం బండ మీద ఉండాలమ్మా, అది తప్పు. అది తప్పు అర్థం చేసుకోవడం. వాక్యం ఏం చెప్తున్నది? ఆ యేసుప్రభు అక్కడ ఏం అర్థం చేయించాడంటే, నువ్వు ఎప్పుడైతే నా మాటల మీద నీ జీవితాన్ని కడతావో అది బలంగా ఉంటుంది. ఎంత బలంగా ఉంటుందో ఈ వచనంలో చెప్పాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మిస్టేక్ చేసేస్తామంటే, ఇమోషన్లో కానివ్వండి, ఎక్సైట్మెంట్లో చెప్పేటప్పుడు మనం బలంగా ఉండాలంటే ఇవన్నీ వస్తుంటే మన జీవితంలో అప్పుడే మనం స్థిరంగా ఉంటాం. తప్పు. నువ్వు బలంగా ఉన్నావు కాబట్టే ఇవేవి వచ్చినా కదిలించబడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇసుక పైన కట్టినోడంట ఇల్లు కూలిపోతుందంట. కూలిపోయి ఏమైతుంది ఒకసారి చదువుతారా? 27వ వచనంలో. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పి. చూడండి, అది కూలిపోయిందంట. ఒకవేళ ఇల్లు కూలిపోతే ఎంత లాస్ అండి? చాలా లాస్ కదా. కానీ దేవుని కృప అక్కడ కూడా ఉంది. సరే, ఇప్పుడు బుద్ధి లేనివాడు చూసినాం. ఇప్పుడు అసలు బండ మీద కట్టినోడు ఇల్లు ఏంటి అని చూద్దాం. ఇప్పుడు బండ మీద కట్టాలి ఇల్లు. ఈ బండ మీద ఇప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లుకి బండ మీద కట్టిన ఇల్లుకి వ్యత్యాసం ఏంటండి? మెటీరియల్ ఏంటి? వాట్ ఈస్ ద మెటీరియల్? ఇక్కడనే పౌలు భక్తుడు కూడా మంచి మాట చెప్పాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసుకుందాం. 1 కొరింథీ 3:10. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి? అన్యులకి రాస్తూ, కొరింథీకి రాస్తూ యేసు ప్రభు చెప్పిన మాటలను ఇంక కొంచెం డీపర్ వేలో చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడంటే, నాకైతే దేవుని కృప బట్టి, ఇక్కడ నుంచి మన ఒక సర్మన్ టైటిల్ వచ్చింది, దేవుని ఇల్లుని కట్టడానికి పునాది వేయగలిగాను నేను అనేసి అంటున్నాడు. నెక్స్ట్ చదవండి. ఆ పునాది ఏందో తెలుస్తుంది మనకి. మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. చూడండి, మరి ఒక్కడు దాని మీద అంటే పౌలు భక్తుడు చేసిన సేవ అంతా కలిపితే అండి ఆయన ఒక్క మాట చెప్పాడు. ఏంటో తెలుసా అండి? నేను పునాది వేసేసాను అంటున్నాడు. మరి ఒక్కడు ఆ పునాది పైన కట్టాలంట. అంటే ఆ మరి ఒక్కడు ఎవరు చెప్పండి? నేను. ఇప్పుడు అర్థమైందా అండి? మనం ఏది కొత్తగా చేస్తలేము. నువ్వు పునాది కొత్తగా వేస్తలేవు. ఆల్రెడీ వేసిన పునాది పైన మనం మన ఇల్లు కడుతున్నాం. ఆ పునాది ఏంటి అనేది నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు. చదవండి అమ్మా.
ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇక ప్రతి వాడు దాని మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్త పడాలండి. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? నువ్వు నీ ఇల్లును కట్టుకునేటప్పుడు పౌలు వేసిన పునాది పైన నువ్వు కట్టుకుంటున్నావు. ఆ కట్టేటప్పుడు ఎటువంటి విధంగా కడుతున్నావో ఇంపార్టెంట్. హల్లెలూయా. అది ఏంటి? అది చదవండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. వెయ్యబడినది కాకుండా వేరే పునాది వేయకూడదు, వెయ్యలేవు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? నీ జీవితంలో ఒక పునాది ఆల్రెడీ పడ్డది. ఆ పడ్డ పునాది పైన వేరేవాడు ఏ పునాది వేయలేడు. ఆ పునాది ఏంటి? యేసుక్రీస్తే. అంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే బండ 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 అన్నాడు. కానీ ఆ బండ ఎవరు? యేసు ప్రభు. ఆయన గురించి ఆయననే బండ రూపంలో మెటఫోర్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అక్కడ ఈ ఉపమానం చెప్పేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారని ఉంటుంది తెలుగులో. మత్తయి 7లో ఇవన్నీ ముగించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంటే యేసయ్యని అని. ఒకసారి చదువుకుందామా 28, 29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండదు. చూడండి, ఆ బోధన ఏముందండి? ఏంట బోధ? బుద్ధి లేనోడు ఇల్లు ఇసుక పైన కడతాడు, బుద్ధునోడు బండ మీద కడతాడు. దీంట్లో ఏముందండి? దీంట్లో ఏమన్నా ఉందా? కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమర్థమైంది? మనం ఇయ్యాలి ఏమర్థం చేసుకోవాలి? మీకు అర్థమవుతుందండి? ఆడ కూర్చున్న వాళ్ళు వావ్ ఇంత జ్ఞానం నేను ఎక్కడ వినలేదు అంటున్నారు. ఏంది? బుద్ధి లేనోడు ఇసుక పైన కడతాడు, బుద్ధునోడు బండ మీద కడతాడు. ఇప్పుడు బుద్ధునోడు ఎవడైనా సరే కొత్తిల్లు కట్టాలంటే గొయ్యి దవ్వి పునాది వేస్తాడు. ఫస్ట్ పునాది దేనిపైన వేస్తాడు? ఇసుకతో వేస్తాడా? గ్రానైట్ రాయిలు కొడుతుంది. అది ఎంత కష్టమో నష్టమో గ్రానైట్ రాయే వాడతాడు. ఎందుకంటే దానిపైన కట్టిన ఇల్లు కూలదు అంత ఈజీగా. అవునా కాదా అండి? ఇప్పుడు యేసు ప్రభు బండ మీద కట్టాలి ఇల్లు అంటున్నాడు. వీళ్ళంట వా ఇంత జ్ఞానం నేను ఎక్కడ వినలేదు అంటున్నాను. ఈరోజు వాళ్ళు వా అనడానికి, ఈరోజు నేను ఆ వాక్యం చెప్పినాక మీరు ఎవ్వరే మాట్లాడడానికి కారణం ఏంటి? మాకు తెలియదా సార్ అంటున్నారు. కానీ అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటి? ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అప్పుడు మనకు వావ్ అంటాం మనం కూడా. అది అర్థం చేయడానికే పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వేరే పునాది ఎవడు వేయలేడు. వేసిన పునాది పైన ఎవరన్నా కట్టుకోవాలనుకుంటే జాగ్రత్తగా కట్టుకోవాలంటున్నాడు. వేసిన పునాది ఎవరంట అండి? యేసు ప్రభువే. ఇప్పుడు అమేజింగ్ వర్స్ వస్తుందండి, మీరు షాక్ అయిపోతారు. నెక్స్ట్ వచనం చదవండి. పౌలు భక్తుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి వస్తుంది. నెక్స్ట్ వచనం. వేయబడిన మనది తప్ప మరి ఈ పునాది ఎవడును వేయనేరడు. పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టబడినను. ఏమేం వస్తువులు వాడవచ్చు అంట పునాది పైన? బంగారం, వెండి, వెలగల రాళ్ళు. అందరు చదవాలి. అందరు ఓపెన్ చేసారా బైబిల్స్? ఏమేం మెటీరియల్స్ వాడవచ్చు అంట పునాది పైన? బంగారం వాడచ్చు. హలో. వెండి వాడచ్చు. హలో. డైమండ్స్ వాడచ్చు. కర్ర వాడచ్చు. గడ్డి వాడచ్చు. కొయ్యికార అంటే అది ఇంకొక టైప్ ఆఫ్ వుడ్. కట్టొచ్చు. కానీ యాక్చువల్గా పౌలు బంగారం గురించి మాట్లాడుతుండ అండి, గడ్డి గురించి మాట్లాడుతుండ, వుడ్ గురించి మాట్లాడుతుండ. అది ఎగ్జాంపుల్కి ఇచ్చాడు. దాని తర్వాత వచనం ఇంకా అమేజింగ్. అబ్బో, అది నాకైతే నా కాలు చేతులు ఆడలేదు అది చదివినప్పుడు. అంత అమేజింగ్ ఉంది. చదవండి దాని తర్వాత వచనం. మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడెను. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడెను. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఒక్క నిమిషం. నీ జీవితాన్ని నువ్వు ఎలా కడతావో ఎవరు పరీక్షిస్తారంట అండి? అందరూ ఇప్పుడు అగ్ని పరీక్ష. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వినేవాడిని అగ్ని పరీక్ష అయిపోయాను.
ఎక్కువ వైఫ్స్ వాడతారు. పెద్ద అగ్ని పరీక్ష ఇలా కుటుంబంలో ఉండడం, ఇది పెద్ద అగ్ని పరీక్ష. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, పెద్ద అగ్ని పరీక్ష అండి, పాస్ అవ్వాలంటే పెద్ద అగ్ని పరీక్ష. మీకు హలో, మీకు విషయం తెలుసా? క్రీస్తు యేసు అనే ఫౌండేషన్ పైన ఇల్లు కడితే ఇల్లు కట్టడం కూడా ఒక అగ్ని పరీక్ష. జీవితం కడితే ఎందుకంటే ఇప్పుడు పౌలు భక్తుడు ఎందుకు అంతగా సంఘానికి నేర్పిస్తున్నాడు? నువ్వు ఎలా కడుతున్నావో జాగ్రత్తగా కట్టు అనేసి ఎందుకు అంటున్నాడండి? నాకైతే గోల్డ్ వాడాలని లేదు. గోల్డ్ ఫైర్ నుంచి పోతే ఏమొస్తుంది? కరిగిపోతుంది. కరెక్టే, ఏమొస్తుంది? మేలిన బంగారం వస్తుంది. కరెక్ట్. అదే వెండి, అది మేలిన వెండి వస్తుంది. అదే ఇంకేముంది అక్కడ? వజ్రాలు వైడూర్యాలు అయితే వజ్రాలు కొడతారే, అవి వజ్రాలు కొడతారు. అది మట్టేం కావు, కానీ అది ఇంకా కొంచెం రిఫైన్ అవుతుంది. ఓకే, కర్ర అయితే కాలిపోతుంది, గడ్డి? కూడా కాలిపోతుంది. ఇంకా వేరే అది ఇంకోటి ఏదో వాడారు కదా, అది అది కూడా ఇంకొక కర్రనే. అదేమవుతుంది? అది కూడా కాలుతుంది. అగ్ని కాల్చలేనిది ఒకటి ఉంది. చాలామంది గోల్డ్ సిల్వర్ వాడొచ్చు, అది వాడొచ్చు అంటారు, కానీ ఇవన్నిటికన్నా మేలైనది, మెండైనది, అగ్నికి కూడా, అగ్ని పరీక్షకి కూడా భయపడినది దేవుని యొక్క అగ్ని. వాక్యం. ఆ వాక్యము మనకిచ్చే అగ్ని. అందుకే ఒక దగ్గర వాక్యం ఏముంటుంది తెలుసా? లార్డ్ లెట్ యువర్ వర్డ్ బి యాజ్ షట్ అప్ ఇన్ మై బోన్స్ లైక్ ఫైర్ అని ఉంటుంది. అంటే దేవా, నీ యొక్క వాక్యము నా ఎముకలలో ఫైర్ మాదిరి దాన్ని దాపెచ్చేసేయనేసి అంటారు. అంటే ఎప్పుడైతే ఈ అగ్ని అనేది వస్తుందో, యేసుప్రభు చెప్పిందే పౌలు చెప్తున్నాడు అండి. యేసుప్రభు ఎట్లా చెప్పినట్టే వాన వస్తుంది, వరదలు వస్తాయి అన్నాడు. పౌలు ఏమంటున్నాడు అంటే అగ్ని వస్తుంది అంటున్నాడు. వ్యత్యాసం అదొకటే. అది వచ్చినప్పుడు అంట నీకేమవుతుందంట అండి? నా క్రియలు ప్రకటించడం. బయలుపరచబడతాయి. నువ్వు అసలు నిజమైన నువ్వు ఎవరో తెలుస్తుంది. అందుకే చూడండి, సంఘంలో ఉన్నప్పుడు కుంగేసుకొని హలియా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, లేదా ప్రెసిడెంట్ ఇట్లాంటి వాళ్ళని బయట చూడాలని ఉంటుంది నాకు ఇప్పుడు. ఎందుకు? సంఘంలో అందరు పరిశుద్ధులే, స్తోత్రం చెల్లింతుము. బయట పోయినాక when the test of this world comes, the real you will come out. అంటే నువ్వు ఏ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ వాడుతున్నావో దాన్ని జాగ్రత్తగా కట్టుకో అంటున్నాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనము మన దశభాగం వేస్తూ ఉంటాం, కానీ 10 మంది వచ్చి ఒక మాట అంటారు, నువ్వు కష్టపడి సంపాదించింది సంఘంలో వేస్తే వాళ్ళు మంచిగా ఉంటున్నారు, నీకేమవుతుందో అంటారు. నువ్వు కష్టాలలో ఉండడానికే వాళ్ళు నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అంటారు. అది నిజమా అండి? అది విన్నవాడు అవును కదా అవును కదా అనుకుంటే వెళ్ళినవాడు చూసిరండి, ఫైర్ చెప్పి రాదు, చెప్పకుండా వస్తుంది. మనం ఒక వాటి కోసం ఉపవాస ప్రార్థనలు ఉంటాం, ఆన్సర్ మన దగ్గరనే ఉంటుంది, కానీ దానికి అగేన్స్ట్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినాక అనిపిస్తుంది, అరే ఇది టెస్ట్ కదా, మర్చిపోయినా నేను, ఇది ఫైర్ వచ్చింది నాకు. అంటే నా ఇంటిని, నేను కట్టుకున్న ఇల్లు అది స్థిరంగా ఉందా లేదా తెలియడానికి ఒక అగ్ని వచ్చింది. అందరిది ఏమైపోతుందంటే కుప్పం కూలిపోతుంది. నేనేమంటానంటే ఎప్పుడైతే నా వాక్యం ద్వారా నేను కట్టుకుంటానో, వాక్యంకున్న ఫైరు ఈ వచ్చే అగ్నికి ఉండదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఆ వచ్చే అగ్ని నా దగ్గర ఉన్న అగ్నిని గుర్తుపట్టి దూరం వెళ్ళిపోతుంది. అందుకే నా దగ్గర ఫెయిల్యూర్ లేదు, అందుకే నా దగ్గర లేమి లేదు, అందుకే నా దగ్గర కొదువ లేదు. ఎందుకు లేదు? నేను దేవుని సేవకున్నానా? కాదు, నేను కట్టుకున్న ఇల్లు వాక్యంతోటే ఉంది కాబట్టి. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ వర్షం చదవండి. దేవుని కృప బుద్ధిహీనుడి పైన కూడా ఎంత ఉందో చూపిస్తాను ఇక్కడ. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. చూడండి, పునాది పైన కట్టిన ఇల్లు నిలిచిన ఎడల వాడు ఏం పొందుకుంటాడు? జీతము.
అంటే యేసుప్రభు చెప్పిన మాటనే 7వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్పాడు? ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారో? దేవుని యొక్క రాజ్యం. ఈ యొక్క లోకానుసారంగా జీవించకుండా మన ఇంటిని మనము దేవుడు వాక్యంతో కట్టుకుంటే మనం ఎక్కడ ఉంటాము? పరలోక రాజ్యం. పరలోకంలో మనం ఎలా జీవిస్తబోతామో భూలోకంలోనే జీవిస్తాం. అది మన బ్లెస్సింగ్. మీకు అర్థమైతే అది మన బ్లెస్సింగ్. అది ఎవరు తీసుకోలేరు మన దగ్గర నుంచి. ఎందుకంటే నా ఇల్లు వాక్యం పైననే కట్టబడ్డది, వాక్యంతోటే కట్టబడ్డది. ఏ ఇటుక గుంచినా వాక్యమే కనిపిస్తుంది అక్కడ నీకు. నాలో నుంచి ఏ ఒక్క మాంసాన్ని బయటికి తీసినా వాక్యమే కనిపిస్తుంది. ఎందుకంటే నాకు నా వాక్యము 2 అంచుల ఖడ్గము. అది నా ప్రాణాన్ని ఆత్మను వేరు చేసేంత శక్తివంతమైనది, మూలికను ఎముకను కూడా వేరు చేసేంత శక్తివంతమైనది. కాబట్టి ఈ వాక్యము నా శరీరంలో భాగమైపోయి ఉన్నది. కాబట్టి ఎంత ఫైర్ వచ్చినా ఐ డోంట్ ఫీల్ ద ఫైర్. ద ఓన్లీ ఫైర్ దట్ ఈస్ దేర్ ఇన్ మీ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో ఉన్నవాడు స్థిరంగా పడతాడు, స్థిరంగా నిల్చుంటాడు. నా జీవితంలో చిన్న జరిగిన సాక్ష్యం అని. మా అమ్మ నాకు అట్లా అయినప్పుడు, మా అమ్మకి అయినప్పుడు ఎస్పెషల్లీ అందరూ వచ్చి అయిపోయింది అని నేను ఒక్కడిని నిల్చొని ఇట్లా చూస్తున్నాను. ఒక్కసారి కూడా కంట్లకి నీళ్ళు రాలేదు, ఒక్కసారి కూడా. అప్పుడు నాకు అర్థం కాలేదు నాకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందా. నిన్నటి రోజు నేను కూర్చొని మెడిటేట్ చేస్తుంటే ఫైర్ వచ్చేలేదు. కానీ నాలో ఉన్న ఫైర్ ఎంత గొప్పగా ఉందంటే ఆ ఫైర్ పోయింది, ఆ టెస్ట్ పోయింది. నౌ మై మదర్ ఈజ్ హెల్ అండ్ హెల్దీ, నౌ మై ఫాదర్ ఈజ్ హెల్ అండ్ హెల్దీ. ఎక్కడ ఆ నించోగలిగిన ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? when you have the word of God. నా మాట దేవుని వాక్యం అయిపోయింది, నా మాంసము దేవుని వాక్యం అయిపోయింది, నా ఆలోచన దేవుడు వాక్యం అయిపోయింది. అప్పుడు ఏమైతుందో తెలుసా? నా జీతము నాకు మంచి జీతం వస్తుంది. ఎటువంటి జీతం అంటే యేసుప్రభు అంటాడు, నువ్వు నా కోసం ఇంతగా నీ ఇల్లుని కట్టావు కాబట్టి పరలోకంలో నువ్వు ఎలా ఉండబోతున్నావో భూలోకంలోనే ఉంటావు. అందుకే చూడండి, ఎవరైతే వాక్యంలో స్థిరంగా ఉంటారో వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి. కార్లు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, ఇన్కమ్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు? వాళ్ళు వచ్చేసరికి కొంచెం వాక్యం వినడమే కాదు, వాక్యంని చేస్తూ నమ్మాలి కూడా. చేసే వాక్యం మనం నమ్మే దగ్గర పోతుంది. అందుకే యేసుప్రభు ఎప్పుడు అన్నాడు, ప్రభు నేను కూడా నీ లెక్కన ప్రార్థన చేసిన, నీ లెక్కన దెయ్యాలు నిలగొట్టిన, అయినా దెయ్యం పోతలేదు. ఏం చేయ? నువ్వు నమ్మలేదురా బాబు. నేను నిలగొట్టినప్పుడు నేను నమ్మి నాకు పోతుంది. అరే ఇదేంది పోతలేదు, కింద పడుతుంది, పోతలేదు. ఆయన ఏమైంది ప్రభా? నువ్వు నమ్మలేదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు చేసిన ప్రార్థన తప్పు కాదు, నీ అథారిటీ కూడా తప్పు కాదు, నువ్వు ఏ స్థానం నుంచి నువ్వు వెళ్ళగొట్టినా కూడా తప్పు కాదు. నీ దగ్గర ఉన్న తప్పల్లా నమ్మకం. సంఘంలో మనందరం నమ్ముతున్న వాక్యం పనిచేస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి చేస్తుంది అని మనము దాన్ని పాటిస్తూ ఉంటే లైఫ్ కొంచెం టఫ్ అయిపోతుంది. ఫైర్ పెరుగుతుంది అక్కడ. ఆ ఫైర్ పెరుగుతుంది కదా అని మనం ఏం చేస్తున్నాము? మనం ఫైర్ పెంచుతలేము. దాని తగ్గట్టు, లేదా మనుషుల మాటలకి తగ్గట్టు, లేదా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టు, వీళ్ళ ఆలోచనలు తగ్గట్టు, వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో, లోకం ఏమనుకుంటుందో అనుకొని ఇటు పక్కకు వచ్చేసి ఇసుక పైన కట్టేస్తున్నాం. మళ్ళీ అనుకుంటాము, ఎంత ప్రెషర్ వచ్చినా నేను కదలలేదు, తుడ్డు నువ్వు కదిలిపోయినావు, ఫ్లాష్ న్యూస్ నువ్వు కదిలిపోయావు, కదలే. అందుకే అన్న డిసీవ్ అవ్వద్దు. డిసీవింగ్ అంటే ఏంటి? నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. ఆడు బుద్ధిహీనుడు, నాకు ఇసుక పైననే కట్టుకుంటాను, కట్టుకోలే. ఏం చేసిండంటే వాక్యం విన్నాడు. వినేవాడు దేవుడికి ఉపయోగం లేదు. ఎవరితో ఉపయోగం అంట? విని చేసేవాడితో. అట్లాంటి వాడు జ్ఞానవంతుడు అంట. జ్ఞానవంతులే దేవుడు రాజ్యానికి పనికొస్తారు. నెక్స్ట్ చదవండి. ఈ బుద్ధిహీనుడు గురించి కూడా ఉంటుంది అక్కడ, చదవండి. వాన కురిసెను. అది కాదు, మొదటి కొరింథీ
3వ అధ్యాయం. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిసిన ఎడల ఆ. వాటి జీతము పుచ్చుకొనును. మ్. ఒకని పని కాల్చివేయబడిన ఎడల మ్. వానికి నష్టము కలుగును. మ్. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఇల్లు కూలిపోతుంది. సుశీరా అంటే ఇల్లు కూలిపోతుంది. ఆయన- ఆడికి దేవుడు చూపెట్టిన కృప ఏంటో తెలుసా? ఆయన- ఆయన రక్షిస్తాడు. ఆయన బ్రతుకుతాడు. అది కూడా కృపే. మందికి ఎందుకంటే కట్టినా కూడా కూలిపోయినా కూడా దేవుడు కృప చూపెడుతున్నాడు. అప్ప ఈ కృప ఎంత కృప. నేనేమంటున్నా, ఈ కృపనే రా బాబు. ఇది కొత్తోళ్ళకి. నీకు నాకు వాక్యం తెలిసినోడికి ఇక్కడ ఇంకో కృప ఉంది. ఏంటో తెలుసా? ఇల్లు కూలబడదు. నువ్వేమి కోల్పోవు లైఫ్లో. ఏది కూడా నీకు నీకు అగేన్స్ట్గా రాదు. అటువంటి కృప మంచిదా? చేసి ఫెయిల్ అయిన పాస్టర్ అయినా సరే దేవుడు కృప చూపెట్టిండు. ఇది మంచిదా? ఏది మంచిదంటే ఫస్ట్ ఇదే మంచిది. ఎందుకంటే నాకు లేమి లేదు, నాకు కొదువ లేదు. ఇందాక మంచి పాట పాడుకున్నాం, ఏ బాధ లేదు, ఏ నష్టం లేదు. అప్పుడు నీ శరీరం నీతో అంటది, ఎందుకు లేవు నీకు బాధలు? నువ్వు ఇంటికి పోయి నీకు బాధ చూపెడతా అంట. లేదా నువ్వు సంఘంలో నుంచి బయటికి రా, నీకు కష్టాలు చూపెడతా అంట. అప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు? వాక్యంలో స్థిరంగా మాట్లాడాలి. అందుకే నేను చెప్పినా కదంటే, నా శరీరం నాతో మాట్లాడినప్పుడు నేను ఏమన్నా తెలుసా, ఐ డోంట్ వాక్ ఇన్ అన్సర్టనిటీ. ఏమవుతుందో, వస్తారో రారో, ఉంటుందో ఉండదో. హట్ దేవుడు నాకేం చెప్పాడు? అన్నీ నీకు ఇవ్వబడను, నా నామంలో నువ్వు అన్నీ చేయగలవు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ ఇన్ మీ. ఈ మాట మనం ఎందుకు చాలా మంది ఏమంటారు తెలుసా అంటే, అలసిపోయా అంటారు. అలసట నీకెందుకు ఉంటుంది? శరీరానికి అలసిపోతాం ఫాస్ట్. మరి నీ ఆత్మ ఎట్లా ఉంది? నీ ఆత్మకి ఏమైంది? ఆత్మ కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటా. సరేమా, ఆత్మను లేపండి. ఈ ఇల్లు 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 అని చెప్పాను కదండి. ఈ ఇల్లు ఏంటో మనం చూసుకుందాం. నెక్స్ట్ కొరింథీలో నెక్స్ట్ వచనం చదువు. కొరింథీ లెటర్లో నెక్స్ట్ వచనం చదువు. తర్వాత వచనం 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఇది ఎప్పుడు మనం కొడతాం కదండి. నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను, పరిశుద్ధాత్మ తండ్రి నా లోపట నివసిస్తున్నాడు. అసలు ఎందుకు నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ? ఆలయం. అంటే నేను ఇప్పటి వరకు చెప్పిన ఇల్లు 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 అనేది ఇల్లు కాదు, సంఘము. ఏంటంట అండి? సంఘము. అందరూ చెప్పండి, సంఘము. ఇప్పుడు సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే ఇది కాదు. సంఘం అంటే నేను. అందరూ చెప్పండి, నేను. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నువ్వు దేవుని యొక్క ఆలయం కదా, నీకు ఈ విషయాలు తెలియవా? ఇప్పుడు అర్థమైందండి ఎందుకు నువ్వు దేవుని ఆలయం అంటున్నాడు అని. అంటే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడు ఆలయం కాబట్టి నువ్వు క్రీస్తు యేసు అనే ఒక పునాది పైన నీ యొక్క ఆలయాన్ని నువ్వు కట్టాలి. కట్టేటప్పుడు నువ్వు ఏ మెటీరియల్ వాడుతున్నావో ఆ మెటీరియల్ జాగ్రత్తగా వాడు అంటున్నాడు. ఏ మెటీరియల్ వాడాలండి? నువ్వు బంగారం వాడొచ్చు, వెండి వాడొచ్చు, ఇంకే మెటీరియల్ అయినా వాడొచ్చు. కానీ నీకు టెస్టులు వస్తాయి. టెస్టులు వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా బాధలు వస్తాయి. నీ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే నువ్వు వాడాల్సిన మెటీరియల్ దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. అంటే నీ శరీరం గురించి ఇక్కడ మాట్లాడుతుందండి. నువ్వు ఆలయం అని చెప్తుంది నీకు. నీ లోపట క్రోధం ఉండదు, నీ లోపట కోపం ఉండదు, నీ లోపట ఏది ఉండకుండా దేవుడు చూసుకుంటున్నాడు. అంటే కట్టాల్సింది ఎవడు? దేవుడు కాదు. చెప్పండి, నేను కట్టుకోవాలి. యేసుప్రభు అదే అంటున్నాడు, నీకు నేను ఆలయంగా మార్చాను, కానీ ఆ ఆలయాన్ని కట్టి చూసుకోవాల్సిన బాధ్యత చెప్పండి నాది. నాకు బాధ వేసింది పాస్టర్. దేవుని ఆలయానికి బాధ ఉండదు. చెప్పండి, బాధ ఉండదని. పాస్టర్ లేమిలో ఉన్న పాస్టర్ మీకు ఒకటి అర్థం చేయించాలంటే, మోషే కాలంలో ఉన్నప్పుడు అంట దేవుడు ఆలయం లోపల సమృద్ధి చూసిరంట. మోషే కాలంలో దేవుడు ఆలయంలో సమృద్ధి ఉందంట.
వింటున్నారా అందరూ? Yes, yes. వింటున్నారా? Yes. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత మనం వచ్చాం. ఇప్పుడు ఆలయం ఎక్కడికి వెళ్ళిపోయింది? నాలో వచ్చేసింది. నేను ఆలయం అయిపోయాను. సమృద్ధి అంటే ఇప్పుడు నీ లోపల ఏముంది? సమృద్ధి ఉంది. హల్లెలూయా. ఆలయానికంట లేని ఏం లేదు. నేను ఈరోజు నా ప్రార్థన మార్చేస్తున్నాను. ఆలయంలో కంట అండి ఆఫరింగ్లు పట్టుకొచ్చేవాళ్ళు, ఆలయానికంట గ్రెయిన్ ఆఫరింగ్ పట్టుకొచ్చేవాళ్ళు, ఆలయానికంట ఇంకేదో ఆఫరింగ్ పట్టుకొచ్చేవాళ్ళంట. ఇప్పుడు ఆలయము నువ్వు నేనైతే Yes, yes, yes. మీకు అర్థమైందండి? Yes. ఆలయం నువ్వు నేనైతే నా దగ్గర నన్నే అన్నీ తెచ్చుకుంటున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? హీఈస్ రేజింగ్ అప్ పీపుల్ టు బ్లెస్ యూ Yes. Hallelujah. బికాజ్ యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. Living. Hallelujah. Yes. ఎందుకు బ్లెస్ చేస్తుండు నిన్ను? నేను దేవుడు ఆలయమై ఉన్నావు కాబట్టి. నా ఆలయాన్ని దేవుని వాక్యం పైననే కట్టుకున్నాను కాబట్టి లేమి వచ్చి చూస్తుందంట. ఇది దేవుని ఆలయం, ఇక్కడ లేమి నేను అస్సలు ఉండలేదు, వెళ్ళిపోతుంది. మన జీవితాలలో మనం లేమి ఎందుకు చూస్తున్నాము? ఎందుకు చూస్తున్నామో తెలుసా అండి? మనం కట్టుకున్నది చెక్క ముక్కలతోనేమో. అట్లీస్ట్ బంగారం అన్న వాడండి, బంగారం వాడితే విడిచి దాన్ని అమ్మన్న వాడుకోవచ్చు. వాక్యం కట్టాలి. వెన్నన్న అమ్మితే డబ్బులు వస్తాయి. Yes. చెక్కలు ఫైర్ వచ్చిందంటే ఏమవుతుందండి? కాలిపోతుంది, కాలుతుంది. సార్ బొగ్గులు కూడా వాడుతున్నారు సార్, బొగ్గులు. సరే గోల్డ్ అమ్మితే వచ్చినంత డబ్బు నీకు బొగ్గు అమ్మితే వస్తుందా? ఎటు చూసుకున్నా ఫైర్లో నుంచి ఏ మెటీరియల్ పోయినా ప్యూరిఫై అయ్యి వస్తుంది, అంటే మంచిగా వస్తుంది బయటికి. కానీ పౌలు ఏమంటున్నాడంటే బంగారం వాడు, వెండి వాడు అని వాడు, కానీ దానికి ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ పాస్ కావాలి. నేను పౌలు ఇంకో విధంగా ఏమంటున్నాడంటే అవన్నీ వాడినా నువ్వు ఫెయిల్ అవుతావురా, దేవుడు వాక్యం వాడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫెయిల్ అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. 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 దేవుడు ఆలయానికి సరదా వస్తుందా? రాదు. దేవుడు ఆలయానికి బాధలు వస్తాయా? రాదు. ఏడుపు వస్తుందా? నాకు ఇది వస్తలేదు పాస్టర్, నాకు వాక్యం వస్తలేదు. నేను నా పిల్లలు మన పిల్లలు అండి, మన పిల్లలు అనుకుంటారు టార్చర్ పెడుతుండు పాస్టర్, నేను ఎప్పుడు ఫోన్ చేస్తే ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదు అనుకుంటారు. ఎందుకో తెలుసా? లేదు నువ్వు చేయగలవా అంట. నాకు రాదు పాస్టర్ ఇది అంటే, లేదమ్మా నువ్వు చేయగలవు అంటే, ఏదో పాస్టర్ నేను నాకు తెలిసింది, నాకన్నా ఎక్కువ తెలుసు అనుకుంటున్నాడు ఆయనకి. కాదు, నాకు నీ గురించి తెలియదు కానీ నాకు నా దేవుని గురించి తెలుసు. నాకు నీ గురించి తెలియదు కాదు కానీ నాకు వాక్యము మన జీవితంలోకి ఏం తీసుకొస్తుందో నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఈరోజు నువ్వు ఏ మెటీరియల్ వాడుతున్నావు నీ జీవితానికి? దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే ఇంకొకటి విషయం చెప్పాలంటే, మోషే యొక్క టెంపుల్ అంట ఏ క్లాత్ వాడాలా, ఏ కలర్ ఉండాలా, తర్వాత ఏది ఎలా ఉండాలా అనేది దేవుడు ముందే చెప్పాడంట. తెలుసా అంటే Yes. ఇది ఇన్ని ఉంగరాలే ఉండాలా, ఇది వెండితోటే చేయాలా, ఇది బంగారంతోటే ఉండాలని. కానీ నువ్వు నేను బంగారం కన్నా వెండి కన్నా అన్నిటికన్నా ప్రాముఖ్యం, Hallelujah. విలువ ఎక్కువ. అందుకని ఏమన్నాడు తెలుసా? నాకు వెండి బంగారము ఆ ఒక చెక్క ముక్క అవన్నీ కాదురా బాబు, నాకు నీ ఆలయం కావాలి, నువ్వే నా ఆలయం. ఇంకా కాబట్టి నేను నీలోనే ఉంటా, నీతోటే ఉంటా. ఇప్పుడు నాతో ఉంటే నా నోటి నుంచి వేరే మాటలు ఎలా వస్తాయి? క్వశ్చన్ కదా అంటే, Yes, yes. కరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నానా? Yes, pastor. ఇప్పుడు గోదావరిలోలను నోరు తెరిచి మాట్లాడమంటే వాళ్ళ భాష యాస వేరేగా ఉంటుంది, మాట్లాడేది తెలుగు. అదే తెలంగాణ ప్రాంతం వాళ్ళని, వాళ్ళు వేరేగా, వైజాగ్ వాళ్ళని, వేరేగా. కానీ భాష ఒకటే, తెలుగే. తెలుగే కదండి. నువ్వు ఈ లోకంలో ఎక్కడున్నా సరే నీ భాష ఒకటే ఉండాలి. హల్లెలూయా. దేవుడి వాక్యం. దేవుడి వాక్యం. హల్లెలూయా. నువ్వు ఏ యాసలో మాట్లాడతావు అది నీ ఇష్టం. తెలుగు వాక్యాన్ని అశ్వు 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 అనుకుంటూ మాట్లాడతావా, మాట్లాడు. తెలుగు లెక్క మాట్లాడతావా, మాట్లాడు. ఎట్లా మాట్లాడినా పర్లేదు, కానీ నువ్వు ఏం చేయాలండి? దేవుని వాక్యం. నీ ఇల్లు ఎక్కడ కట్టబడాలి? దేవుని వాక్యం పైన. ప్రైజ్ ది లార్డ్, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు నిర్ణయించుకోండి. ఈరోజు నిర్ణయించుకుంటారా అండి? Yes. ఎలా ఏం నిర్ణయించుకుంటారు? నీ ఇల్లు ఎలా కట్టబడుతుంది? దేవుని సంఘము, దేవుడు అన్నాడు నాకు నువ్వే సంఘం అన్నాడు.
కానీ ఆ సంఘాన్ని చూసుకోవడానికి నీకు కావాల్సింది వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు స్థిరపరుస్తావా? చూడండి, మనం పాట పాడుకుంటాం కదా, స్థిరపరచువాడవు బలపరచువా. ఆయన ఏమంటూ రాశాడు నాకు తెలియదు, కానీ ఆయన స్థిరపరిచేసి బలపరిచేసి. ఇప్పుడు నువ్వు అది మళ్ళీ రిపీట్ చేయాల్సింది నువ్వే, ఆయన కాదు. ఆయన ఒకసారి మరణించాడు, మళ్ళా మరణించాడు. ఆయన ఎన్ని సంవత్సరాల క్రితం మరణించాడండి? 2026 years before. చనిపోయాడు. ఆ రక్తం ఇప్పటికీ కడిగేస్తుంది మన జీవితాన్ని. కానీ మనం ఏం చేస్తామంటే, యేసయ్యను కొత్తగా మరణించవా అని అడుగుతున్నాం. యేసుప్రభు అంటాడు, నేను ఒకసారి చేసిన, వన్స్ డన్ ముగింపబడ్డారు, పాతవన్నీ ఇదిగో హల్లెలూయా. అందరం లెస్ట్ ఇచ్చినామా అండి? నువ్వు నూతన పరచబడ్డా, నువ్వు నూతనంగా ఉన్నావు. నీకు ఇప్పటి నుంచి ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు వచ్చినా, నీకున్నది ఒకటే ఒక రిజల్ట్, యు ఆర్ విక్టోరియస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కొద్దిసేపు రెండు చేతులు పైకెత్తి కొద్దిసేపు ఆరాధించుకుందామని మనం యేసయ్యని. థ్యాంక్ యూ జీసస్. లేబారా షకాలారా మందేరే కేబారా సాందరా బల్లారదే మోగ్రెబేందారా షకోలరబా సకాందెరే బెలరియా మిహింగరోష్టతాన కాలబారేదర హస్సక్లా మంగ్రోతెరే కేబలరియష్ట రెగదార జాదర కార మాందర కాల జాందర కార బాలా కరబో షదరవ కలబా దెరెబే. నిర్ణయించుకోండి, మీ సొంత మాటల్లో దేవునితో మాట్లాడండి. అవును యేసయ్య, ఈ రోజు నేను కట్టుకున్న నా ఇల్లు ఇది మొదలుకొని దేవుడు వాక్యం మాత్రమే ఉంటుంది, వేరే దేవుడు ఉండదు అనేసి కొద్దిగా మన నోరు తెరిచి మనం మాట్లాడుకుందాం, మనం పలుకుదాం. ఇది మొదలుకొని అద్భుత రీతిగా మేము బ్లెస్ అవుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేబారోష కోరబూదర మంగ్రవాల రియత్తనకార సే రివలదే 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 లిగ్రో ముందా రకా షోలర బస కాండెరే బెలరియా రెగా రోకా సాందర బల కాండెరే బెలదే రిగో రోసోందర బల రియత్తనకర బలబా. స్తోత్రం 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 తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. Holy Spirit God, you